కేంద్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా తాము అనుసరిస్తున్న విధానాలు మాత్రం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే ఉంటున్నాయి. పేర్లు వేరైనా అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్, మరో చోట టీడీపీ, ఏ పేరు పెట్టినా వీళ్ళు విమర్శించుకున్నా అలయన్సులు పెట్టుకున్నా ఆర్థిక విధానాలు మాత్రం పారిశ్రామికవేత్తలకు ఎర్ర తివాచీ పరిచేటువంటి విధానాలుగానే ఉన్నాయి. సాధారణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, పేద ప్రజానీకానికి సంబంధించినంత వరకు శీతకన్ను వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పేదలకు, కొద్దిమందిగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు మధ్య అగాధం పెరుగుతూ ఉంది. ప్రపంచ ధనికుల లిస్టులో భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రపంచ పేదరికంలో కూడా భారతదేశం అగ్రస్థానంలో ఉంటా ఉంది. ఒకవైపు ఫోర్బ్స్ నివేదిక ప్రపంచ ధనికుల లిస్టులో భారతీయుల సంఖ్యను చెప్తా ఉంటే, ప్రపంచ పేదరికంలో భారతదేశం ఎంత అగ్రస్థానంలో ఉందో ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేస్తూ ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా, కార్మికుల హక్కులను, పేదల హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నట్టయితే ప్రజల అసంతృప్తికి గురికాక తప్పదు, కార్మికుల పోరాటాలు పెరగక తప్పదు. గత కాలంలో ప్రపంచవ్యాప్తంగా రుజువు చేసినటువంటి సత్యం ఇది. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, భారతదేశమైనా అదే జరుగుతుంది. ఇప్పటికే కార్మికుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి దేశవ్యాప్త సమ్మె రూపం కూడా దాల్చేటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 2 అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి సంవత్సరం తిరిగేలోపే సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అది నడిచేటువంటి వ్యవహారం కాదు. పేదల సమస్యలు పరిష్కారం కానప్పుడు, కార్మికుల సమస్యలు పరిష్కారం కానప్పుడు ఉద్యమాలు అనివార్యం అవుతాయని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్మికోద్యమ కేంద్రంగా ఈ కార్యాలయం భాసిల్లుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎవరు పోరాటం చేశారు, ఎవరు సమ్మె చేశారని దాంతో నిమిత్తం లేకుండా కార్మిక వర్గ పోరాటాలన్నిటికీ, అన్ని రకాల పేదల పోరాటాలకి ఇది కేంద్రంగా రానున్న కాలంలో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.